నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్ లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశి. బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి మనం. గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది. కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం మ్యామ్. ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ ఆగస్ట్ లో ఎలా ఉండబోతుంది? తప్పక ఇది మనకి తెలుసు. ఈ నెలంతా పూజలు పండుగలు ఉంటే అంటే మంచి వాతావరణం అనేది ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ ఎక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఏమో సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనం చూసామంటే 11th లార్డ్ అంటే ఏంటంటే 11th లో మనకేమో రాహు ఉన్నాడు, 10th లో ఏమో శని ఉన్నాడు. సో కెరియర్ డెవలప్మెంట్ అని బాగుంటుంది. కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే ఏంటంటే వక్రించి ఉన్నాడు కనుక శని కొన్ని ఇబ్బందులు, ఎస్పెషల్లీ పై వాళ్ళతోటి ఇబ్బందులు అనేవి వీళ్ళకి తప్పదు. కొన్నిసార్లు ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే స్థాన చలనం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి. అది మనం చూసామంటే వాళ్ళ జాతక రీత్యా మనం చెప్పగలం. ఒకసారి వాళ్ళ జాతకం పరిశీలించుకుంటే పొజిషన్ అనేది చెప్పగలం. ఇదేంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక మనం జనరల్గా చెప్పుకుంటున్నాం, అంటే అందరికీ అలా ఉంటుంది అని కాదు. ఇవి కొన్ని సూచనలు మాత్రమే అన్నమాట. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ విషయంలో కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ మార్స్ అంటే 12వ లార్డ్ ఏమో మనకు కూడానే ఉన్నాడు, అంటే ఏంటి ఈ రాశిలోనే ఉన్నాడు కనుక తప్పక లాసెస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ల్యాండ్ ప్రాపర్టీ విషయాల్లో కోర్టెక్కే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి 4th లార్డ్ అంటే ఏంటి సూర్యుడేమో ఆయన ఓన్ హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. అప్పటి నుంచి కొంచెం కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది, ఇవన్నీ తగ్గుతాయి. అలాగే హెల్త్ విషయం మీద జాగ్రత్త పడాలని చెప్పాను కదా, హెల్త్ విషయం కూడా కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తుంది అనమాట. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక పిల్లలేమో ఇప్పుడు ఎలాగో కొత్తగా స్కూళ్ళు మొదలెడుతున్నాయి, వేరే స్టాండర్డ్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళేమో చెప్పిన మాట వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం బెటర్గా ఉంటుంది ప్రీవియస్ ఇయర్ కన్నా అని చెప్పాలి, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చామంటే ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు, మరీ ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు. రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే కూడా జూపిటర్ ఉన్నప్పుడు అలాగే మార్స్ 12వ లార్డ్ ఉన్నప్పుడు కనుక తప్పక లాసెస్ అనేవి చూపిస్తాడనమాట. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదే. అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్ పాత్లో వీళ్ళకి గ్రోత్ ఉంది, కానీ కొన్ని అడ్డంకాలు అనేవి, ఆబ్స్టికల్స్ అనేవి తప్పదు. ఏ పనైనా కొంచెం స్లోగానే అవుతుంది. బాధ్యత నిర్వహించడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంత ఈజీగా ఉండదు అనమాట. సో ఎక్కువ శ్రమ పడవలసిన ఒక యోగం ఈ నెల. సో జాగ్రత్తగా చూసుకోండి, ఎస్పెషల్లీ హెల్త్ కాపాడుకోండి, అప్పుడే మీకు బాగుంటుందని చెప్పాలి.
కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ నెల వద్దు, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పర్వాలేదు కొంచెం. సో బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం వస్తుంది, కానీ పెట్టుబడి మరీ ఎక్కువ పెట్టద్దు ఈ నెల. ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది, విస్తరిస్తారు, బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఖరీదైన వస్తువు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. తప్పక బాగానే ఉంటుంది, కానీ మిశ్రమం అని అందుకే చెప్పాము. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళు పరిహారాలు చేస్తే ఇంకా మంచిది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం జాతక రీత్యా చెప్పాలి అంటే ఎవరి జాతకం వాళ్ళది కదా. వాళ్ళ జాతకం చూసినప్పుడు, పరిశీలించినప్పుడు ఇంకా కరెక్ట్ గా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ ఎలా ఉంది అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో జనరల్ గా మనం మాట్లాడుకున్నాం ఈ నెల వారే. సో నెక్స్ట్ నెల మళ్ళీ మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు జనరల్ గా మన పరిహారాలు ఏం చేయాలి అంటే, మనం ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ మనం శివుడికి పూజ చేయడం అనేది మంచిది. సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే మహామృత్యుంజయం చేయడం అనేది మంచిది. అలాగే ఏంటంటే మనం ఒక కుక్కకి ఫీడ్ చేయడం అనేది మంచిదన్నమాట. అది థర్స్డే చేయడం ఇంకా చాలా మంచిది. సో దాంపత్య జీవితం కూడా వీళ్ళకి బాగుండాలి అంటే ఈ పరిహారాలన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ చేయండి, తప్పక బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్ని మంచి జరుగుతాయి.